గెలుస్తాడా? భారీ మెజారిటీ. ఇది మొత్తం హరీష్ రావు అడ్డా సిద్దిపేట అంటే అని చెప్పేసి అంటారు. లేదు లేదు ఈసారి గెలుస్తాడు. బీజేపీకి గెలుతుందంట ఈడ. కంపల్సరీ. ఎందుకు రఘునందన్ రావు మంచిగా చేస్తాడా మరి? చాలా బాగా చేస్తాడు. సెంట్రల్ లెవెల్ ఉండాలి, మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలి. మోదీ ఉండాలి. మోదీ చేసిండ 10 సంవత్సరాలు బాగా డెవలప్ చేస్తుండు ఇండియాని. మంచి అనిపిస్తుందా మోడీ పాలన? బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు గెలుస్తారంటే మాది ఇక్కడ ఎవరు కాదు, మాది ఎవరు? ఖానాపురం. కనాపురమే, సిద్దిపేట కిందకి వస్తాయి కదా. సిద్దిపేట కాదు. మా సిద్దిపేటలో ఎవరు గెలుతారు? హరీష్ రావు గెలుతాడా, రఘునందన్ అంటే హరీష్ రావు అంటే వెంకటరామరెడ్డి మీకు పాత కలెక్టర్గా చేసిండు, ఆయన గెలుతాడా? లేకపోతే ఇప్పుడు రఘునందన్ రావు ఇప్పుడు వచ్చిపోయింది కదా, ఆయన గెలుతాడా? ఈయన విన్న నమ్మకం ఉంది. బీజేపీ గెలుతా అంటూ నమ్మకం అయితే ఉంది అట్లా. నమ్మకం ఉందంటూ. అంతే అంతే కదా నమ్మకం అంటే. అదే మరి హరీష్ రావు ఇది అంటారు అడ్డా అని. ఏమన్నా అంతా ఒప్పుకోలేదు, మనసులో బీఆర్ఎస్ పని అయిపోయింది ఈడ. హరీష్ రావు ఇక్కడే ఉన్నది ఇక్కడ. హరీష్ రావుతో వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మన పార్టీ వచ్చింది, ఈ పార్టీకి వెళ్ళిపోయింది, ఆ పార్టీకి వేసుడు ఎందుకు మళ్ళా గంతే. ఈసారి చూస్తారా మరి రఘునందన్ రావుకి వస్తే ఇస్తారా ఒకసారి అవకాశం? ఎక్కడ ఈ మెదక్ నుంచి. మెదక్ నుంచి మన దీనికి మన జిల్లాకు మనకి ఇవ్వాలి, లేకపోతే మనం అయితే ఉన్నాం కదా. మోడీ సెంట్రల్ లో మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? మనకు మోడీ ఇప్పుడు ఇవరకు చేసిన పనులు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఉంచుకుందాం, మన వేరే వాళ్ళకైతే పెట్టుకోవద్దు కదా. ఇది ఇప్పుడు హరీష్ రావు అయిపోయినట్టు అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఒడిసిపోయింది. మనం ఆయనే పరిమాణం చేసిండు, చేసిన మనం చాలు. ఇక ఈ పరిమాణం ఎట్లా ఉంది ఇది కూడా చూద్దాం, చేసిన తర్వాత మంచిగా అనిపిస్తే మళ్ళీ చెప్పినట్టు ఒకసారి అవకాశం ఇస్తే అయిపోతుంది. అదే మనం కూడా వీళ్ళకి కూడా ఇద్దాం, వాళ్ళకు ఒకసారి ఇచ్చినాం, వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మంచి పనులు చేసి మనం మంచి ఓకే అనిపిస్తే మళ్ళీ ఒకసారి గెలిపించుకుందాం, ఏం పర్వాలేదు. గెలుచుడే బరాబర్ అది. నమస్తే బాబు, ఎట్లున్నాయి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి? ఎట్లున్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయినట్టే మొత్తం, హరీష్ రావు అడ్డా అంటారు. అయిపోయినట్టే, హరీష్ రావు పని అయిపోయినట్టే ఇక అయిపోయినట్టే. మరి ఇప్పుడు మీ పాత కలెక్టర్ వేసిండు వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ నుంచి నిలబడతాడు, కలెక్టర్ నుంచి తీసేది. ఇప్పుడు మరి ఇప్పుడు వచ్చిన రఘునందన్ రావు గెలుతాడా? గెలుతాడు ఎత్తారంటారు మరి పూగుర్తుకు? ఎత్తారు. సెంట్రల్ లో మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడీ ఉండాలి. మంచిగా చేస్తాడా మోడీ? మంచిగా చేస్తాను, మంచిగా చేస్తాను. చింతలు వచ్చినాయి ఇంటికి? వచ్చినాయి. గెలుతారంటావు రఘునందన్ రావు ఇప్పుడు వచ్చినాయి? గెలుతాడు. ఇప్పుడు పూగుర్తులు వచ్చిపోయారు కదా, గెలుతారా వాళ్ళు? గెలుతారు. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చూసి ఓటేస్టులు హరీష్ రావు మొత్తం ఉండి మొత్తం అంతా హరీష్ రావుదే అందరు. ఇప్పుడు మరి ఒకసారి చేంజ్ కోరుకుంటున్నారా మరి మీరు? కోరుకుంటున్నాం. అప్పుడు ఆయన మారిపోయినగా, ఇప్పుడు కూడా మారిపోవాలి, కొత్త వాళ్ళకి చూడాలి కదా. మోడీ సెంట్రల్ లో మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. చేస్తాడా మోడీ మరి? మంచిగా చేస్తాడు. మెదక్లో పూగుర్తు వెళ్తుంది అంటావు? గెలుస్తుంది. చెప్పండి అమ్మా మీరు, రఘునందన్ రావు గెలుతారంటారా? గెలుతాడు, వేస్తారు, అందరు బాగానే చూసుకుంటాడు. మనిషికి 6 నెలలకు ఒకసారి 2000 వేస్తాడు. ఇప్పుడు మోడీ ఇప్పుడు కూడా గెలుతాడు. అందరు అనుకుంటారు వేద్దామని. అందరు బీజేపీకి వేద్దామంటారు? బీజేపీకి వేద్దామంటారు. మొత్తం బీఆర్ఎస్ అంటారు, మొత్తం హరీష్ రావు అంటారు. హరీష్ రావు రాడుగా, అయిపోయింది హరీష్ రావు పని. మొత్తం మహమాలు అట ఇక రారు. మరి రేవంత్ రెడ్డి బస్సులు వస్తలేమంటారు? బస్సులు వస్తలేమంటే ఆయన చేసే పనులు చేస్తలేడు, ఇంకా చేసేది ముందు చేస్తా అంటాడు. చేసేదాకా చూడాలి కదా మనం. ఎక్కిందో 3 నెలల 4 నెలల రైతు బంధు బంద్ చేస్తా అన్నాడు, ఇది బంద్ చేస్తాను, ఏది ఎత్తలేకపోయా. అవకాశం ఇస్తారా? ఇవ్వాలి ఇప్పుడు, ఇప్పుడే ఇవ్వాలి. చెప్పండి అమ్మా, బస్సు ఎందుకు వస్తలేవు మరి? బస్సులు ఎందుకు వస్తలేవు? పిల్లలకు బస్సులు వేయాలి. మేము మాకు మంచిగా సరికే అని చెప్తే ఆయన సుతా ఇలా పెడతాం, ఆయన సుతా గెలిపితే మాకు సుతా మంచిగా అనిపిస్తుంది కదా. మరి పిల్లలకు బస్సులు రావాలి. ఇప్పుడు ఆయన కొత్త గెలిచిండు కాబట్టి ఆయన సుతా గెలిపిస్తాము, ఆయన మంచిగా చేస్తాడు సుతా ఆయన సుతా గెలిపిస్తాం. రఘునందన్ రావు తెలుసా మరి? మాకేం తెలుసు, ఇప్పుడే వస్తాడు కదా. తెలియదు, ఇంతకుముందు చాలా సార్లు ఉద్యమంలో పనిచేసిండు, కేసీఆర్ తో పనిచేసిండు, కానీ మనకేం తెలుసు. ఇప్పుడు వచ్చిండు కావచ్చు, కానీ ఇప్పుడైతే గెలుస్తాడు, గెలిపిస్తాం. మోడీని చూసి మోడీగా ఉన్నారు మోడీ సుతా గెలిపిస్తాం, అందరినీ మంచిగా మనం చూసుకుంటే ఆయన సుతం గెలిపిస్తాం. ఆయన మంచిగా చేసిండు కదా. అంటే ఇన్ని రోజులు మీరు హరీష్ రావును కేసీఆర్ ను చేసినాం కదా, ఇప్పుడు ఈయన ఇలా పడితే ఈయన మంచిగా అయితే ఈయన సుతా గెలిపిస్తాం కదా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మెదక్లా, అటు మోడీ వస్తాడు. వెళ్తాడా మోడీ? ఖచ్చితంగా వస్తాడు. ఎందుకని అందరు మోడీ మంచిదే కాదే, నాకు అర్థమైతే లేదు. ఇక్కడ మొత్తం అంతా బీఆర్ఎస్ పార్టీ మొత్తం హరీష్ రావు కాదని ఒక్కరు ఏ పార్టీనారు, బయటకు వచ్చి మాట్లాడారు. హరీష్ రావు అదే మోడీ వస్తాడు. మోడీ అవ్వకు హరీష్ రావు కొట్టుకోతాడా? కొట్టుకపోతాడు, హరీష్ రావు పోతాడు.
మోడీ ఎందుకు ఇట్లా మరి మీకు వ్యతిరేకత ఇట్లా హరీష్ రావు అంటే అయిపోయింది? ఏం లేదు, ఆయన కూడా మంచోడే, ఈయన కూడా మంచోడే. వస్తాడే, మోడీ అయితే వస్తాడు ఇప్పుడు. మంచోడే కానీ మరి ఏమైంది అంత గట్ల అయిపోయి? ఇక అయిపోయింది కథ. ఇక ఏం ఎట్లా చేస్తా సార్ ఓకే ఈసారి అయితే వస్తాడా మోడీ మరి? వస్తాడు, మోడీ వస్తాడు. 400 సీట్లు వస్తాయా? వస్తే ఈజీగా గెలుస్తాడు. ఏమో బస్సులు ఇబ్బంది అవుతుందంట బాగా. బస్సులో ఇబ్బంది. బస్సులు ఒక్క నాంగనూరు మండలానికి ఒక్క బస్సు ఏం కనీసమైన 20 బస్సులు ఉండేది, ఒక్క బస్సు కూడా లేదు. వీరే వీడొచ్చే కాంగ్రెస్ కూడా ఇది వరకు కూడా గతి లేదా. 2 బస్సులు పంపించబట్టే ఒక్క బస్సులో ఒక టయానికి ఒక బస్సు విషయం లేదా. అందు గురించి ఇక మోడీ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాడు అని అంటారు. ఇప్పుడు వచ్చిపోయినా తెలుసా నీకు? రఘునందన్ రావు తెలుసా? ఎరికే ఆ? ఎరికే ఎరికే ఇంతకుముందు ఒకసారి పోటీ చేసినట్టుండు కదా, చేసిండు ఇది రెండోసారి. రెండోసారి ఈసారి గెలుతాడా మరి? ఈ సభ గెలిపించాలి మరి. ఇది మరి ఇది హరీష్ రావు అడ్డా, హరీష్ రావు అంటే ఏం కాదు, ఇక మొన్న పరిచయం మొన్న పోలేదు, ఇంకేమడ్డా అయిపోయిందా హరీష్ రావు పని? అయిపోయింది. ఇప్పుడు మరి ఈసారి గెలుతాడంట మోడీగా? వస్తాడు మోడీ, వస్తాడు సభ వస్తాడే. ఏం చేసిండు మోడీ మరి? ఏం చేయాలంటే మంచిగా చెప్తాడు. మనకి ఇంకా బియ్యం ఇస్తలేడా మనకు? 2 నెలల వస్తుంది బియ్యం ఇస్తుంది ఏమంటే అక్షంతలు వచ్చినాయా మరి? వచ్చినాయి. ఎప్పుడు పోతున్నావు మరి అయోధ్యకు? ఏమో ఇప్పుడు ఆడ వానాకాలం ఇప్పుడు ఏం పోతే వెళ్ళాలి, చచ్చిపోతావు. పోవాలనిపిస్తుందా? పోవాలి అనిపిస్తుంది. చెప్తున్నట్టు మోడీ. మంచిగా చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళు రారా మరి? ఏమో వాళ్ళ సంగతి. వాళ్ళు అన్ని హామీలు ఇచ్చి ఒక హామీ ఆమె నెరవేర్చుకునే పై వరకు ఆడవాళ్ళు కలవాడు కొట్టుకుంటూ బస్సులో కూడా పోవాలి. గట్టి బస్సుకు బాగా ఇబ్బంది పడుతున్నాడు. తిప్పలు బస్సులు అయితే మనకి ఈ నలుగురు మనకి బస్సులు లేవు. ఏదో ఒకటి 2 పొద్దుగా వరకు హరీష్ రావు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పపోయారు? ఇక చెప్తే వస్తాడు. ఇప్పుడు పట్టి చాలా వస్తాడు లేపా అయిపోయిందా ఎలక్షన్ అయిపోయిన రాడు ఇక? రాడు. ఇప్పుడు వస్తాడేమో మళ్ళా. ఏమో వచ్చాయి మనుషులు దిక్కెత్తాం. వస్తే రాని వద్దంటావా కానీ మోడీ గుద్దుడే అంటావా? అయితే ఆ మోడీకి వేసుడే. ఎవరికి వెళ్తారంటావు మీ మీదట్లా? ఎవరు గెలుస్తారు ఇప్పుడు? ఇక అధికారం పార్టీ గెలుస్తుంది. అధికారం పార్టీ ఉంది కాబట్టి అధికారం పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుతుంది అంటావా? గెలవాలి. పుట్టుబడి తీరుతురు ఎవరి దాకా కాంగ్రెస్ లో? ఎందుకంటే ఇక అధికారం పార్టీ కాబట్టి అధికారం పార్టీ గెలుస్తుంది. బస్సులు ఇస్తలేరట అసలు 4-5 బస్సులు వచ్చాడు ఇప్పుడు ఒక్క బస్సు. ఎందుకు ఇస్తూనే ఉన్నారు కదా, బస్సులు ఎందుకు ఇస్తలేరు? ఇస్తారు. ఇప్పుడు మోడీకి వెళ్తాడా? సెంట్రల్ లో మోడీ వస్తాడా, రాహుల్ గాంధీ వస్తాడా? చెప్పలేము. ఇక మోడీ అంటే చెప్పలేము కానీ అధికారం పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారం పార్టీ వస్తుంది. అంటే కాంగ్రెస్ నీలమ్మ నిలబడ్డాడు. కాంగ్రెస్ తెలుసా? కాంగ్రెస్ ముదిరాజు ముద్రరాదు ఇలా బాగుంటారేమో ముదిరాజులు. ఉన్నారు, చాలానే ఉన్నారు ఇక్కడ. మరి ఎత్తారా అటు కాంగ్రెస్ కి? వేస్తారు, కంపల్సరీ వేస్తారు. రఘునందన్ రావు గెలవడంటావా? ఇది చెప్పలేము. అది ఇక అది మనం ఇప్పుడు ఎట్లా అంటాం కానీ ఎందుకంటే అధికారం పార్టీ కాబట్టి ఎవరైనా అధికారం పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. అది చేస్తాడా మరి రేవంత్ రెడ్డి? ఇక చేస్తుండు కొత్త కదా. ఎవరమైనా ఇప్పుడు కొత్తగా సంసారం చేస్తే ఎట్లుంటుంది అన్నట్టు ఇప్పుడు జర సర్దుబాటు అవుతుంటేనే అవుతాయి. సడన్గా కావాలంటే ఇవి కావు. అయితే చేస్తూ ఉంటే అవుతూ ఉంటాయి.